పరిస్థితులు మారుతాయా? మారవు కదా. ఎలాంటి లైఫ్ మనకి దేవుడు ఇచ్చాడండి. హెర్బల్ లైఫ్ అనేది తీసుకోలేదు సార్. నిజంగా దేవుడు దయ ఉంటేనే మీరు హెర్బల్ లైఫ్ లో ఉన్నారంటే, నమ్మిన నమ్మపోయిన ఇది వాస్తవం. కష్టపడాలి. అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అన్నా మీరు ఇక్కడ ప్రాణం పెట్టి పనిచేయండి. ప్రాణం పెట్టి ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని చూడండి. మీకంటూ గోల్స్ ఉన్నాయిగా, మీకంటూ డ్రీమ్స్ ఉన్నాయిగా. ఒకటి కింద బానిసత్వం చేయకూడదుగా, ఎవడో ఇచ్చే పథకాల కోసం ఆశించకూడదుగా. రేపొద్దున నువ్వు మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చేర్పించాలంటే ఆలోచించకుండా చేర్పించేంత డబ్బులు మీ దగ్గర ఉండాలి. రేపొద్దున నువ్వు ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే ఆలోచించని స్థితిలో మీరు ఉండాలి. ఒకవేళ నువ్వు కారు కొనుక్కోవాలంటే అది ఏ కారు మోడల్ అయినా పర్లేదు, డబ్బులకి కరువు ఉండకూడదు. కొనమని నేను చెప్పట్లే కాస్ట్లీ కార్లు. ఒకవేళ నువ్వు ₹1,00,00,000 కారు కొన్నావు అనుకున్నా అసలు నీకు బ్యారియర్ అవ్వకూడదు. అమ్మా ₹1,00,00,000 నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలను అనకూడదు. నిన్న ఎక్స్ట్రావెగెన్జాకి వచ్చినప్పుడు సోమశేఖర్ గారు, అనంతపూర్ ప్రెసిడెంట్, ఆయన చెప్తున్నాడు, సార్ రేపు సండే డెలివరీ తీసుకోవడానికి వస్తున్నాను సార్. వాల్వో XC60 కొండ 80 లక్షలు ఆన్ రోడ్ ప్రైస్, 80 లక్షలు. అది విన్నప్పుడు నాకు చాలా, నా డౌన్ లైన్ 80 లక్షల కార్లో తిరగబోతున్నాడు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎవడు హ్యాపీగా ఉండడు? ఏ అప్లైన్ హ్యాపీగా ఉండడు చెప్పండి? విజయవాడ వస్తున్నాను సార్ డెలివరీ తీసుకోవడానికి, 80 లక్షల కారు, 80 లక్షల కారు. ఒకప్పుడు 5,000 కోసం 10,000 కోసం హెర్బల్ లైఫ్ వచ్చిన అతను ఈరోజు ప్రెసిడెంటింగ్ లెవెల్లో మంచి చెక్కు తింటూ 80 లక్షలు వాల్వో XC60 కొంటున్నాడంట. ఇది కదా లైఫ్. అంతకుముందు వచ్చినప్పుడు నాకేం చెప్పాడంటే, సార్ నేను ఒక అపార్ట్మెంట్ కొన్నాను సార్, అపార్ట్మెంట్ మొత్తం కొనేసా. ఒక అపార్ట్మెంట్ కాదు, మొత్తం 5 ఫ్లోర్లు, 1,50,000 అద్దెలు వస్తాయి సార్ నాకు. 5 ఫ్లోర్లు కొనేసాడు ఆయనే. కన్స్ట్రక్షన్ ఉన్నది కోవిడ్ టైంలో ఎవడో ఆపేశాడంట, కట్టలేక, డబ్బులు లేక. మొత్తం అపార్ట్మెంట్ అవుట్ రేట్ కొనుక్కొని ఈయన అమ్మకుండా అద్దెలకి ఇచ్చేసాడు. మొత్తం 1,50,000 అద్దెలు వస్తాయంట. ఇప్పుడు కారు EMI 1,50,000 అద్దెలే. ఈయన ఈ చెక్కు మొత్తం సాలిడ్ గా ఇంటికి వెళ్తుంది. ఏదైతే ఆ బిల్డింగ్ మీద రెంట్లు వస్తాయో అది కారు EMI పెట్టుకున్నాడు అంతే. దట్స్ ఇట్. ఇలా ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. అలా ఉండాలంటే అలా కష్టపడాలి. సోమశేఖర్ గారు రాత్రి మొదలు కష్టపడ్డాడు. ఈ రోజు 80 లక్షల కారు ఇస్తున్నాం, దాని వెనక ఒక 15 ఏళ్ళ శ్రమ ఉంది, 15 ఏళ్ళ కష్టం ఉంది. ఈ రోజు వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్. హెర్బల్ లైఫ్ లో అబ్బాయి కావాలి సార్. వాళ్ళ అమ్మాయి 23 ఏళ్ళు నాతో చెప్తున్నాను, సార్ హెర్బల్ లైఫ్ లో ఉంటే చాలు సార్, అబ్బాయి కుల మతాలతో నాకు సంబంధం లేదు సార్, మీరు చెప్పండి సార్ అని అడుగుతున్నాడు. హెర్బల్ లైఫ్ లో ఉండాలి సార్ అబ్బాయి మాత్రం. ఇది ఒక్కటే ఆయన పెట్టిన కండిషన్. వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగుండదు, చక్కగా ఉండదు చూస్తానికి. చదువుకోండి, ప్రసాద్ భట్ గారి క్లబ్ లో 1 month UMS కార్డు తీసుకొని వెళ్ళి నేర్చుకోండి. అమ్మాయి చదువుకుని న్యూట్రిషన్ గురించే చదువుకుంది. అమ్మాయి అదే చదివించాడు, BSc న్యూట్రిషన్ ఏదో. ఇప్పుడు ప్రసాద్ భట్ క్లబ్ లో వెళ్ళి నేర్చుకుంటుంది, బెంగళూరులో చదువుకుంటుంది, బెంగళూరులో 3rd year ఫైనల్ ఇయర్. చెప్తున్నాడు, UMS కార్డు కట్టించాను సార్ ప్రసాద్ భట్ గారి క్లబ్ లో. ఆయన నాకు రెస్పాన్సిబిలిటీ ఇమ్మంటే 1 month అబ్జర్వ్ చేయమన్నారు సార్ మా అమ్మాయిని. మా అమ్మాయికి పెళ్లి చేస్తాను సార్. హెర్బల్ లైఫ్ లో అబ్బాయి కావాలి సార్, ఏ మతమైనా ఏ కులమైనా పర్లేదు సార్. దిస్ ఈజ్ హెర్బల్ లైఫ్ అంటే. వాళ్ళంతా నమ్మారంటే, వాళ్ళ పిల్లలు హెర్బల్ లైఫ్ లో ఉంటే బాగుంటారని నమ్మారంటే, మీరు ఒకసారి ఆలోచించండి, మరి మీ పిల్లలు హెర్బల్ లైఫ్ లో ఉండొద్దా? మీ పిల్లలకి మీరు మంచి లైఫ్ ఇవ్వద్దా? హెర్బల్ లైఫ్ కాకుండా ఇంకేదైనా లైఫ్ ఇస్తుందా? ఇప్పుడు బాగా చదివించారండి, బీటెక్లు ఎంటెక్లు చేస్తారు, ఏదో కంపెనీలు చేపిస్తే వాడి దగ్గర గుమస్తానే మీరు వాళ్ళ పిల్లలు అంటే, తప్పితే బాస్ ఏం కాదు. హెర్బల్ లైఫ్ బాస్. నువ్వు ఎంత చేస్తే అంత, ఎంత కష్టపడితే అంత, నీ ఇష్టం. అండ్ ఫ్యూచర్ లెగసీ, 3 తరాలకి హెర్బల్ లైఫ్ నీకు డబ్బులు ఇస్తుంది. నీ తదనంతరం మా పిల్లలు ఇంట్లో ఉన్నారు సార్, ట్రైనింగ్ లేకొడుతున్నారు. నీ పిల్లల కోసం కదా ట్రైనింగ్ రావాలి, అవునా కదా? కొంతమంది మా ఆవిడ రావట్లేదు సార్ ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి, తప్పేం కాదు. కానీ పిల్లల కోసమే కదా మనం ట్రైనింగ్కి వస్తాం. నెలకు ఒకసారి. సుఖీ బాబా ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇంకెక్కడన్నా ఉందా అండి? సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఇన్ని రోజులు మీరు విన్నారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఇంత విజన్ చూశారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేను చెప్తున్నాను. గ్యారంటీగా ఉంటుంది, గ్యారంటీగా మన ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. ప్రోటోకాల్ మన ఇండియనైజ్ చేస్తున్నారు తెలుసా మీకు? రాబుల్ అదేగా చెప్పింది, ఆల్రెడీ అమెరికాలో లాంచ్ అయింది.
ఇప్పుడు మన ఇండియాకు తగ్గట్టుగా ఇండియనైజ్ చేస్తున్నారు. రేపొద్దున మన బడ్జెట్ తగ్గట్టుగా కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండే విధంగా ప్రోటోకాల్ తెస్తే 50% సబ్స్క్రిప్షన్ డబ్బులు నీకు వస్తాయి అంటే అసలు ఎంత లాభం అంటే అసలు మీరు ఒకసారి చాలా కంపెనీ చాలా ముందు చూపులో ఉంది. మనందరం ఒక కామన్ హెర్బల్ లైఫ్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ వ్యవస్థ, అది ఒక పెద్ద వ్యవస్థ. అండ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మన CEO మనలాంటి డిస్ట్రిబ్యూటరే కాబట్టి ఆయన డిస్ట్రిబ్యూటర్ బాధలన్నీ బాగా తెలుసు ఆయనకి. అవునా కదా? వేరే వ్యాపారస్తుడు అనుకో, వేరే కంపెనీ CEO అనుకో, ఆడికి కస్టమర్ కోచ్ కష్టాలు తెలియవు. స్టీఫెన్ గ్రైడ్జీ అని మన ఫౌండర్ సర్కిల్ 32 ఏళ్ళు హెర్బల్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్ ఆయన. అంతనికంటే ఎవరికి తెలుసండి డిస్ట్రిబ్యూటర్ కష్టాలు? ఆయన కదా మనకి మంచి లైఫ్ ఇచ్చేది. రేపొద్దున మంచి కంపెనీలో ఉన్నాం, మంచి CEO మనతో ఉన్నాడు స్టీఫెన్ గ్రాడ్జ్ అని. ఈజ్ సూపర్ పర్సన్. నిజం చెప్పాలంటే సూపర్ పర్సన్. ఇంకంతే, డౌన్ టు ఎర్త్. ఫౌండర్ సర్కిల్ అతను ఫౌండర్ సర్కిల్ ని రిజైన్ చేసేసి హెర్బల్ లైఫ్ CEOగా వచ్చాడు. అదే కదా రాబ్ లెవీ చెప్పింది. ఎందుకో తెలుసా? ఎమోషనల్ కాంటాక్ట్. నేను బాగున్నాను, నా కంపెనీ కోసం నేను ఏదైనా చేయాలి, నాకు ఇంత మంచి జీవితం ఇచ్చింది హెర్బల్ లైఫ్ కంపెనీ, హెర్బల్ లైఫ్ కోసం నేను ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు CEOగా ఉండి పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కొని పడేస్తున్నాడు. మరి అలాంటి కంపెనీలో మనం ఉన్నాం కదా, కష్టపడదామా? రాసుకోండి. ఒక 2-3 పాయింట్లు చెప్తా ఏం చేయాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి కదా, చేయాలి కదా, రాసుకోండి. ఎవ్రీ డే మినిమం 30 మెంబర్స్ ఇన్వైట్ చేయండి. ఎండైనా, వానైనా, గాలైనా, తుఫాన్ అయినా, ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, పెళ్ళున్నా, ఏదున్నా 30 మందిని. రెండో పని, డూ ఆర్ డై. నెలకి 10 మంది కస్టమర్లకి మీరు వర్చువల్లో కానీ ఫిజికల్లో కానీ మెంబర్షిప్ ఇవ్వాల్సిందే. డూ ఆర్ డై అంటే బతికినా సచ్చినా కంపల్సరీగా జరగాల్సిందే. మూడోది, ఒక కొత్త ఫస్ట్ లైన్ కోచ్ని తయారు చేసుకోండి నెలకి. నెలకి. నాలుగోది, ఎవరైతే ఇంకా క్లబ్ స్టార్ట్ చేయలేదో తొందరగా క్లబ్ స్టార్ట్ చేయండి. క్లబ్ ఈజ్ దే ప్లేస్ ఫర్ డూప్లికేషన్ ఆఫ్ ద బిజినెస్. నీకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి కదా. రేపొద్దు నువ్వు రోడ్డు మీద పాంప్లెట్ ఇస్తావు, ఏమ్మా ఎక్కడమ్మా నీ క్లబ్ అంటే, క్లబ్ ఏం లేదు సార్ అన్నావు అనుకో, అసలు నీకు తాడు బొంగరం లేదు కదా, నీ దగ్గర ఎందుకు ప్రొడక్ట్ కొనాలో ఆలోచిస్తారు. నీకంటూ ఒక ఒక కేర్ ఆఫ్ ఉండాలి కదా అండి, ఉండాలా? సో ఎవరైతే క్లబ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఓకే. ఒకవేళ ఇంకా క్లబ్బులు లేకపోతే, మీరు క్లబ్బులు పెట్టకపోతే ప్లాన్ ఫర్ క్లబ్. నాలుగోది, బీ అకౌంటబుల్ ఫర్ యువర్ అప్లైన్. ఏ రోజుకి ఆ రోజు నువ్వు చేసిన పని అప్లైన్కి చెప్పాలి. ఏ రోజుకి ఆ రోజు. రాత్రి పడుకునేటప్పుడు